హాయ్ అండి. ఈరోజు తుమ్మికూర పచ్చడి చేస్తున్నామండి. అది తెలంగాణ స్పెషల్ అండి. వినాయక చవితి పండుగ రోజున చేస్తారండి. అది ఎట్లాగో ఏంటో నేను చూపెడతా. తుమ్మాకు అయితే ఇదిగో ఇట్లా ఉంటుందండి. తుమ్మాకు ఒకసారి చూడండి. ఇవి చింతకాయలండి. చిన్న చింతకాయలు ఉంటాయి కదండి, దాంతో ఈ రెండు కలిపి ఎట్లా చేస్తారో నేను మీకు వీడియో తీసి చూపెడతానండి. ఎండింగ్ వరకు చూడండి, చూస్తేనే అర్థం అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇది చాలా బాగుంటుందండి. ఓకేనా అండి. నేను ఎలాగో ఏంటి అనేది మీకు వీడియో మొత్తం తీసి పెడతానండి. చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. కప్పులు ఇది 3 కప్పులు ఉంటుందా? తుమ్మికూర 3 కప్పులు. 3 కప్పులు 3 శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం. కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఇది పచ్చిమిర్చి 100 గ్రామ్స్. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ కారం బాగా ఘాటు ఉంటుంది. చింతకాయ వేస్తాం కాబట్టి అదే ఎక్కువ కారం పెట్టుకోవాలి. చింతకాయలు 100 గ్రామ్స్. పచ్చిమిర్చి ఏమో ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఈ చింతకాయలు తుమ్మికూర ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ చాలు. మరి ఇది వాటర్ పోసుకోవాలా? వాటర్ అవసరం లేదా? ఒక హాఫ్ కప్పు పసుపు అదేం అవసరం లేదా? తాలింపులో వేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టేసి తాలింపులో ఒక ఎల్లిగడ్డ ముక్క, వెల్లుల్లిపాయ. ఓకే, చూపిస్తాం. అది చూడండి. ఇట్లా తుమ్మికూర వేసేసుకుని దానిలో చింతకాయలు వేసుకున్నాం. ఇప్పుడు హాఫ్ కప్పు అయితే హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నారండి. చూడండి. ఈ ఆకుకూర మీరు పచ్చిమిర్చితో ఫ్రై చేసుకున్నా చేసుకోవచ్చండి. ఇలా అయినా పెట్టుకోవచ్చు. చింతకాయలు మాత్రం ఉడకబెట్టాలి కాబట్టి మేము ఇలా అయితే చేసేసుకుంటున్నాం. మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. 2 విజిల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి వాటర్ పోసుకున్నాం కదా, 2 విజిల్స్ పెట్టుకున్నాం. చూడండి, ఉడికిపోయిందండి మొత్తం కూడా. కొంచెం పెద్దవి అయితేనండి చింతకాయలు ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, ఇట్లా అయిపోయిందండి. సపరేట్గా అయిపోయిందండి చింతకాయ అంతా కూడా. అది మొత్తం పైన మొత్తం సపరేట్ అయిపోయింది. అది ఇప్పుడు మేము మొత్తం తీసి పక్కన పెట్టుకుని ఓన్లీ ఆ చింతకాయలను మాత్రం తీసుకుందామండి. మనం పచ్చిమిర్చి కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. ఈ తుమ్మికూర అండి ఈ వినాయక చవితి పండగప్పుడే మనకు అవైలబుల్ ఉంటుందండి. మిగిలిన రోజుల్లో దొరకదండి. చూడండి, మిక్సీ జార్లో ఉడకబెట్టిన తుమ్మికూర, చింతకాయలు, పొట్టు తీసిన చింతకాయలు, కొత్తిమీర, పసుపు, సాల్టు, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీరా వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. తాలింపు పెట్టారా? తాలింపులో ఏమేమి వేసారు చెప్పరా? మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు పెట్టి 2 నిమిషాలు ఉంచి తీసేసేయండి. ఓకే, అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ చేస్తామండి వినాయక చవితికి మేము. ఇది స్పెషల్ అండి ఇక్కడ తెలంగాణలో. ఓకేనా అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.